వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఏపీ రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జిలు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. పలువురు టీడీపీ మంత్రులను గవర్నర్ కు పరిచయం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. వారంతా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి అక్కడే తేనేటి విందు స్వీకరించారు.
పేదలకు పట్టడన్నం పెట్టే మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గుడివాడ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు అన్న క్యాంటీన్లకు డిజిటల్ విరాళాలు ఇవ్వొచ్చని చంద్రబాబు చెప్పారు. విరాళాలు అందజేసేందుకు ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతా నెంబర్ను ఆయన వెల్లడించారు. జీరో పావర్టీ, ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత. రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా, సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788165097 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, annacantintrust.ap.gov.in. ఇది కూడా మీరు పెట్టి ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి. అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ, అన్నా క్యాంటీన్ కు ₹1 కోటి విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరిని ఆమె భర్త సీఎం చంద్రబాబు సత్కరించారు. గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభిస్తామన్నారు. శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేను మళ్లీ జన్మభూమి 2.0 తీసుకొస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది. మళ్లీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవసరమైతే 100-200 శక్తి మేర ఒక 500 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడం, వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు నుంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి 2.0 తీసుకొస్తున్నాం. జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా చేసే వరకు, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం. ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు ఆలోచించాల్సింది, లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5% శుభ కార్యక్రమాలకు, మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దీన్ని మనసు గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. ఒక్కసారి గట్టిగా కడతాడ ధ్వనులండి. అన్నా క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు. ఇచ్చిన హామీని అనుసరించి రైతులకు రుణమాఫీ అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీపై సవాల్ విసిరిన హరీష్ రావు రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. హరీష్ రావు రాజీనామా చేయకపోతే అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలంటూ సీఎం విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలు ఏర్పాటు చేసిన 3వ విడత రైతు రుణమాఫీ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా,
నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, తూలం లెక్క ఉన్నావు, తూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే, నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాళ్లు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం, మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టిఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న కేటీఆర్ను, ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బావ బామ్మార్దులని నేను అడగదలుచుకున్నా. నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారా హిల్స్ బస్టాండ్ లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అయినా సిగ్గు లేకుండా ప్రజల్ని నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసిండ్రు అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున పట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు, హరీష్ కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే మహిళలతో పాటు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ తన ధైర్యశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సుల్లో అల్లం, వెల్లుల్లి, కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. బస్సులు అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపాయ పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేము ఎందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు, బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు. మేము ఎందుకు అంతటం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేము ఎందుకు అంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా చూస్తుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది.
తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చంటూ కేటీఆర్ అత్యంత హీనంగా మాట్లాడారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా అని సీతక్క ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్ కు గౌరవం లేదనేది ఈ వ్యాఖ్యల ద్వారా అంటే ఈరోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది. నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీములలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ, వడ్డీ లేని రుణాలు గాని, ఉచిత బస్సు ప్రయాణం గాని, 500కే గ్యాస్ సిలిండర్ గాని, అమ్మ ఆదర్శ పాఠశాలలు గాని, రిపేర్స్ గాని, అదేవిధంగా మరి ఇతర వ్యాపారాలను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా మహిళలను ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మరి ప్రయాణాలు చేస్తున్నారు, చెడిపోతున్నారని కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడడం జరిగింది. అదే టైంలో సరే 100 కిలోమీటర్లు నేను గుర్తు చేసినా కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాదు లేదా వరంగల్ నుంచి హైదరాబాదు ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఏదైనా మార్కెట్లో కొనుక్కొని ఇంటికి పోయేసరికి పొద్దుపోతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ అదే పని కదా అనుకొని వాళ్ళ బ్యాగులో ఉన్నది వాళ్ళు కూర్చున్న సీట్ కాడనే ఎల్లిపాయలు ఊడ్చుకుంటున్నారు, లేకుంటే ఏదో కుట్టుకున్నారు, ఏదో వాళ్ళు ఉన్న సీట్ కాడ వాళ్ళు ఏదో పని చేస్తారు. క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికి ఎట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్లు, మీరు పెట్టలేదు, మేం పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్లే తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచు ఉంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్స్లే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తావు. దక్షిణ కైలాసంగా విరచిల్లుతున్న శ్రీకాళహస్తి ఆలయానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఇచ్చేశారు. వీరికి ముందుగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సత్యమణి రిషితారెడ్డి దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని స్వామి అమ్మవార్లను మహేష్ బాబు సతీమణి నమ్రత పిల్లలు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులను వేద పండితులచే వేద ఆశీర్వచనం అలాగే స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి, ఆలయ యువ మూర్తి, టీడీపీ మహిళా నేతలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాపార వ్యవసాయాభివృద్ధిరస్తు శ్రీ గురు ధర్మమానసే అనేక ధర్మదారి యోగ్యతా సిద్ధిరస్తు సర్వాస్తు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారిపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సెలవు రోజు కావడంతో సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నిత్యం రద్దీగా ఉండే అమీర్పేట్ మైత్రివనం వద్ద వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
భారత ఒలింపిక్ క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. గురువారం తన నివాసంలో క్రీడాకారులను కలిసిన మోదీ వారికి అభినందనలు తెలియజేశారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు వారు సాధించిన పథకాలు ప్రధానికి చూపించారు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన హాకీ జట్టు ఆటగాళ్లంతా సంతకం చేసిన ఓ జెర్సీని, హాక్ స్టిక్ ను ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. షూటర్ మను భాకర్ తన ఒలింపిక్స్ లో ప్రయోగించిన పిస్తల్ ను ప్రధానికి చూపించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ లో యువ ఆటగాళ్లంతా మన దేశపు జెండాను రెప్రెపలాడించారని క్రీడాకారులను కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. కొత్త కళలు, ఆశయాలతో మీరంతా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా పాల్గొన్నారు.